మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు. ధరణి పోర్టల్ ముందు నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్గా మారినటువంటి పరిస్థితి. ధరణితో రైతుల సమస్యలు పూర్తిగా సమస్య పోతాయి అనుకున్న క్రమంలోనే చాలా సమస్యలు తలెత్తినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైతులు గగ్గోలు పెట్టడం, ప్రతిపక్షాలు కూడా దానిపై ధర్నాలు చేసినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రైతులకు శాపంగా మారినటువంటి అధికారుల నిర్లక్ష్యం కూడా కొంత కారణమవుతున్నటువంటి పరిస్థితి. ధరణి సమస్యలతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. తాజాగా చూసుకుంటే తమ గ్రామంలో ధరణిలో తమ పేరు నమోదు కాలేదంటూ ఒక రైతు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూమి అమ్మాలన్నా కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నామంటూ కూడా పట్టాదారులు చెప్తున్న పరిస్థితి. తాజాగా చూసుకుంటే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో ఒక ఘటన జరిగింది. ధరణి సమస్యలతో సతమతమవుతున్నటువంటి సీరిగూడ అలాగే భద్రాయపల్లి వాసులు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రదీప్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. అయితే ఏదైతే రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం షేరిగూడ భద్రాయపల్లిలో ఈ ధరణి పోర్టల్ వల్ల నానా అవస్థలు పడుతున్నారు. రైతాంగం మొత్తం తమ భూములు తర్వాత తమకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్లో లేకపోవడంతో గత కొన్ని రోజులుగా అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్న పరిస్థితి నెలకొందని వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంలోనే నిన్నగాక మొన్న నుంచి వీళ్ళు ధర్నాలు కూడా చేసినప్పటి నేపథ్యం దీంతో అధికారులు కూడా పూర్తిగా చేతులు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఏదైతే కొత్తూరు మండలం షేరిగూడ భద్రాయపల్లి గ్రామాలు గతంలో రెవెన్యూ పరంగా వేరువేరుగా ఉండేవి. అయితే గ్రామ పంచాయతీలు కూడా వేరువేరుగా ఉండేవి. అయితే ఈ నేపథ్యంలోనే భద్రాయపల్లి పాపులేషన్ తక్కువ ఉండడంతో షేరిగూడ కలిపారు. అయితే దీనికి సంబంధించి షేరిగూడ భూములు సర్వే నెంబర్లు ప్లస్ భద్రాయపల్లి భూముల సర్వే నెంబర్ ఒకటే కావడంతో షేరిగూడ భూములకు మాత్రం ధరణి పోర్టల్ ఎక్కించి ఈ భద్రాయపల్లి మర్చిపోయినటువంటి సంఘటన సమస్య తలెత్తింది. అయితే దీంతో పాటే అప్పటి నుంచి కూడా ఈ భద్రాయపల్లి గ్రామవాసులు అధికారుల చుట్టూ అధికారిక కార్యాలయ చుట్టూ తిరిగి వేసారినటువంటి పరిస్థితి. అయితే తాము భూములు కొనలేక అమ్మలేకపోతున్నామంటూ కూడా వాళ్ళు గత కొన్ని రోజులుగా గగ్గోలు పెడుతున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఇటు అధికారులు కానీ అటు ఎమ్మెల్యే కానీ అటు రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో అగమ్య గోచరంగా తయారైందంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది రాజశేఖర్. అయితే ఈ మధ్యనే గత వారం రోజులుగా ఈ సమస్యపై పూర్తి స్థాయిలో వాళ్ళు గళమెత్తి రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అధికారులు నిన్న ఈ గ్రామస్తులను పిలిపించి త్వరలో మీ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా ఒక తూతు మంత్రంగా వాళ్ళకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు అధికారుల తీరుపై కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్ నుంచి పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ అధికారుల్లో కానీ అటు ప్రభుత్వంలో కానీ చలనం లేకపోవడంతో నిన్నగాక మొన్న జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కూడా ధరణి పోర్టల్ కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం కొంత విస్మయ పరిస్థితి నెలకొంది అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యం